క్రీస్తు ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రేమ స్నేహం అనే భావోద్వేగాలు మానవ జీవితంలో ప్రత్యేక స్థానాన్ని అలవర్చుకుంటాయి. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో ప్రేమను స్నేహాన్ని తన జీవితంలో అనుభూతి చెంది ఉంటారు. ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభువు మనకు రెండు విషయాలను బోధిస్తూ ఉన్నారు. మొదటిది యేసు ప్రభువు ఇచ్చిన ప్రేమాజ్ఞ, రెండవది స్నేహం గురించి. మొదటి అంశాన్ని ధ్యానించినట్లయితే యేసు ప్రభువు ఇచ్చిన ప్రేమాజ్ఞ యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా పలుకుచూ ఉన్నారు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని ప్రభువు మనకి బోధిస్తూ ఉన్నారు. మన ప్రేమను ఇతరులతో పంచుకోవాలి అంటే ముందుగా మనము యేసు ప్రభు ప్రేమను మన జీవితంలో అనుభూతి చెందాలి. అప్పుడే మనము ఆ ప్రేమను ఇతరులతో పంచుకొనగలము. యేసు ప్రభువు తన జీవితంలో ఎటువంటి తారతమ్యం లేకుండా అందరినీ ప్రేమించి ఉన్నారు, ఆదరించి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, సమాజంలో వెలివేయబడిన వ్యక్తిని ప్రేమించారు, కుంటివారిని ప్రేమించి ఉన్నారు, గుడ్డివారిని ప్రేమించి ఉన్నారు, అంటురోగుల్ని, కుష్ఠరోగుల్ని ఎటువంటి తారతమ్యం లేకుండా తన ప్రేమను అందరికీ సమానంగా పంచి ఉన్నాడు. అటువంటి ప్రేమనే మనము ఇతరులతో పంచుకోవాలని యేసు ప్రభువు నేడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. రెండవ అంశము ఏమిటి అంటే స్నేహం గురించి. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంది. నేను మిమ్ము దాసులని కాక స్నేహితులు అని పిలిచెదను అని. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనము దాసునికి స్నేహితునికి మధ్య గల వ్యత్యాసాన్ని మనము పరిశీలించాలి. రెండవ అంశము స్నేహం గురించి ప్రభువు మనకి బోధిస్తూ ఉన్నారు. కావున ప్రియ స్నేహితులారా, నేడు యేసు ప్రభువు నిన్ను నన్ను కూడా అతని స్నేహితునిగా పరిగణిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు స్నేహితులమైన మనము అతని యొక్క కర్తవ్యంలో భాగస్థులము అగుచున్నాము. యేసు ప్రభువు చేత స్నేహితులము అని పిలిపించుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ ఆ ప్రభువు నుంచి వచ్చిన ప్రేమ, ఆ ప్రభువు నుంచి పొందిన ప్రేమను మనము ఇతరులతో చాటగలగాలి, ఆ ప్రేమను ఇతరులకి పంచగలగాలి. అప్పుడే మన యొక్క క్రైస్తత్వానికి మరియు యేసు ప్రభువుపై మనకు ఉన్న స్నేహానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది. కావున ప్రియ స్నేహితులారా, మనము ఇతరులను ప్రేమించడానికి కావలసిన దైవానుగ్రహము కోసము, ప్రత్యేక దీవెనల కోసము ప్రార్థించుదాం. దేవుని దీవెనలు సదా పొందుదాం.